చాలా చర్చనీయాంశంగా మారుతున్న అంశం పవన్ కళ్యాణ్ గారు చేసిన దిష్టి కామెంట్స్. మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, చాలా అంశాలు వస్తున్నాయి. నారాయణ గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆయన బర్తరఫ్ చేయాలి, ఆయన అసలు పనికిరాడు రాజకీయాలు కానీ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేకివేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పోతాల్సిన తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అనే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని పత్రం చేయవలసిందిగా. ఏంటి రాజశేఖర్ గారు ఏదో చెప్తున్నారు సార్. వర్మ గారు, రాష్ట్రాలు విడిపోయినాయి, రాష్ట్రం విడిపోయింది. ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు, ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరు డెవలప్మెంట్ వాళ్ళు చేసుకునే కార్యక్రమాల మీద, ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి వాళ్ళు జరుగుతూ ఉన్నాయి ప్రశాంతంగా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. కానీ ఇప్పుడు దీన్ని అనవసరమైనటువంటి రాద్ధాంతం, మరి ఇప్పుడు ప్రాంతీయమైనటువంటి లేదా రాష్ట్రాలకి లేనిపోయినటువంటి విభేదాలు సృష్టించుకోవడం అనేటువంటిది మనం అది క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న పరిస్థితులు. ఎందుకంటే ఇవన్నీ సెన్సిటివ్ మ్యాటర్స్. ఇప్పుడు మనం పొరపాటున ఒక మాట అంటే, ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మాట్లాడిన మాటకి మరి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది తెలంగాణలో. ఎందుకు అలా మాట్లాడాలి మనం? ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? రాష్ట్రానికి చెడ్డ పేరు, రాష్ట్ర ప్రజలకు చెడ్డ పేరు తప్పితే వీడు మాట్లాడినటువంటి మాటల వల్ల ఎవరికి ప్రయోజనం? ఇప్పుడు ఇలాంటి మాటల వల్ల అంటే ఆయన అప్పుడు అపరికం తప్పితే ఇంకేం కాదు. ఆయన రాజకీయాల్లో ఇమడలేని లేదా రాజకీయాలంటే తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ లో చేయడమే దౌర్భాగ్యం, దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఒక డిప్యూటీ సీఎం హోదాలోనో లేదా ఒక ముఖ్యమంత్రి హోదా కొన్ని మాటలు పరిమితంగా మాట్లాడాలా, మితంగా మాట్లాడాలా. ఏది పడితే అది నోటికి వచ్చింది వాగేస్తే ఇలాగే ఉంటుంది. దాని ఇంపాక్ట్ మనం చూస్తూ ఉన్నాం కదా. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి, ఆ ప్రాంతం నష్టపోవడానికి ఈ కూటమి చేతకానితనము దద్దమ్మతనం తప్పితే ఇంకేం కాదు. వీళ్ళ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని తెలంగాణ వాళ్ళంటే ఏం లాభం అండి? మనం చేయాల్సిన పని మనం చేయాల. ఈ కూటమి చేస్తుంది ఏంటి? ఇచ్చిన హామీలు ఏంటి? లేదంటే అక్కడ ప్రజలు రైతులు పట్టున్నారు. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల పక్షాన అసలు ఆయన వ్యవసాయమే దండగా అంటా ఉండే, అసలు వరి పంట ఎప్పుడు వేయొద్దు అంటున్నా, అంతే నష్టాల్లో పోతారని చెప్తా ఉండే. అసలు ఇంకెక్కడండి వాళ్ళు రైతుల్ని ఎక్కడ తీసుకొచ్చారు? రాజధాని ప్రాంతంలో చూడండి, దాదాపు 1,00,000 ఎకరాలు సేకరిస్తా ఉంటే 3 పంటలు పండే భూముల్ని బీడు భూములుగా మార్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. దానికి బొత్తాసు పలికినటువంటి వాళ్ళు ఈ కూటమి నాయకులు. మరి వీళ్ళంతా కూడా రైతుల గురించి మాట్లాడతారు. రైతులకు ఇవ్వవలసిన రాజశేఖర్ గారు కొన్ని సోషల్ మీడియాలో కాదు, కొన్ని రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్నారు, వాళ్ళకి పరిహారం ఎంతవరకు డైవర్ట్ అవుతుంది. మన టాపిక్ వేరు, మీరు మళ్ళీ రాజధాని భూములు ఇవన్నీ వెళ్ళిపోతున్నారు. నేను అనేది ఏంటంటే వైసీపీ పాత్ర కూడా ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఇంకా బ్యాడ్ చేస్తున్నారు. నిజమా సార్? ఇప్పుడు కావాలని ఎవరు చెయ్యరు, మీరు ట్రోల్ చేసిన అవసరం లేదు. అది ప్రజల్లో మధ్యలో మాట్లాడినటువంటి మాట. అది ఓపెన్ గా అందరి మధ్యలో మాట్లాడారు. అది